హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బాదుషా. చాలా టేస్టీగా స్వీట్ హౌస్ స్టైల్లో లాగా పైన అంతా క్రిస్పీగా లోపలంతా స్వీట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటట్టు, అలాగే ఈజీ ప్రాసెస్గా కూడా చేసేద్దాం. సో చేద్దామా? చేసే ముందు మీరేం చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టేసేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసేసి అన్ని వీడియోస్ చూసేయండి. సో చేద్దామా? చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి, తొందరగా అయిపోతుంది ఎప్పుడన్నా చేసుకోవాలనుకుంటే మాత్రం. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదాపిండి, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్, అలాగే చిటికెడు ఉప్పు వేసాక అదంతా ఒకసారి మంచిగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. ఏం కరిగించే కూడా బాగానే ఉంటుంది మన బాదు. అదంతా మంచిగా కలుపుకొని చూసారా, ఇలా ముద్దలాగా కట్టి చూసుకోండి. అలా అయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా చపాతీ పిండి మాదిరిగా తడుపుకోండి. అలానే మొత్తం వాటర్ ఒక్కటేసారి వేసి తడపకండి. కొన్ని వాటర్ వేసుకుంటూ తడపడం వల్ల మన బాదుషాలు చాలా మంచిగా వస్తాయి. ఇలా మంచిగా ఒత్తుకుంటూ కలుపుకోండి. తడిపాక ఇదంతా ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేయాలి. క్యాప్ పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో మనం మైదాపిండి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతకంటే కొంచెం ఎక్కువగా చక్కెర తీసుకోవాలి. సో మనం ఇక్కడ మైదాపిండి 1 కప్ తీసుకున్నాం కదా, ఇక్కడ షుగర్ 1.5 కప్ తీసుకొని 1 కప్ వాటర్ వేసి మంచిగా చక్కెర అంతా కరిగే వరకు కలుపుకుంటూ కరగనివ్వండి. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే కొన్ని కుంకుమ పువ్వు రెప్పలు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇది కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్, ఎందుకంటే వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. సో ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. తర్వాత మంచిగా కరగనివ్వండి. మనకి గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువగా, తీగ పాకం కంటే కొంచెం తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు అది పక్కన పెట్టేసి మళ్ళీ మనం తడుపుకున్న పిండి అంతా ఉంటుంది కదా, కొంచెం తీసుకుంటూ చూసారా, ఇలా కొంచెం తీసుకొని 2 చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా మంచిగా రోల్ చేసి ఒక బొట్పనెలతోనే మంచిగా హోల్ చేసేయండి. అంతే, ఇంకా ఇలాగే అన్నీ చేయండి. గుర్తుంచుకోండి, మనం 2 చేతుల మధ్యలో బాల్ లాగా చేస్తున్నాం కదా, అప్పుడు ప్రెస్ చేయకండి, మామూలుగానే రోల్ చేసుకోండి. అలా అయితేనే మనకు బాదుషాలు చాలా బాగుంటాయి. మనం ప్రెస్ చేసి చేయడం వల్ల మన బాదుషాలు పైన లేయర్గా రావు, అలాగే టేస్టీగా కూడా ఉండవు. సో ఇలానే అన్నీ కూడా చేసి పక్కన ఉంచుకోండి. చూసారా, అన్నీ ఎంత మంచిగా వచ్చాయి కదా, అలాగే చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేయండి. వేసాక 1 మినిటే కాగనివ్వండి, ఎక్కువ కాగనివ్వకండి. లైట్గా కాగిన వెంటనే మంచిగా చేసి పెట్టుకున్న బాదుషాలు ఉంటాయి కదా, అవన్నీ అందులో వేసేయండి. అన్నీ మనం 2 టైమ్స్ వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు, లేదంటే ఒకటేసారి కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసాక దాన్ని కొద్దిసేపు కాస్త గోల్డెన్ కలర్ వచ్చింది, అన్నీ కూడా వెయిట్ చేసి ఫ్లిప్ చేయండి బ్యాక్ సైడ్. ఇలానే కాసేపు ఉంచి చేయండి. మంచి కానీ బయట ఉంటుంది, కానీ బయట అంత మంచి కలర్ వస్తుంది, కానీ అంత మన ఇప్పుడు గోచ్చగున్న కదా,
ఉంచుకున్న బాదుషాలు వేసారా? ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకోండి పాకం మొత్తం అంటేటట్టు మంచిగా ఆ పాకం అంతా బాదుషా మీద వేసి క్యాప్ పెట్టి 15 మినిట్స్ అలా వదిలేసేయండి. అలా అయితే పాకం అంతా మన బాదుషాకి పీల్చుకుంటుంది కదా. సో చూసారా, 15 మినిట్స్ తర్వాత మన బాదుషాలు ఉన్నాయి. ఇప్పుడు ప్లేట్లోకి మొత్తం మనం చేసి పెట్టుకున్న బాదుషాలు ఉంటాయి కదా, పాకంలో నుంచి తీసి ఇలా ప్లేట్లో వేసుకొని కాసేపు ఆరనివ్వండి. మినిట్స్ దాకా చూసారా, నేను ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా అవుతాయి. సో అంతే, ఇంకా మన బాదుషాలు పర్ఫెక్ట్ అంటే గుర్తుంచుకోండి, కంపల్సరీ ఆరబెట్టండి. అలా అయితేనే మన బాదుషాలు పైన అంతా క్రిస్పీగా లోపల అంతా స్వీట్గా చాలా బాగుంటుంది. నేను ఒకటి చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ బాదుషాలు. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. చాలా ఈజీ ప్రాసెస్ కదా. సో మరి ఎందుకు ఆలస్యం, ఎందుకు ఆలోచిస్తున్నారు? చేసేయండి వెంటనే. చూడండి, ఇప్పుడు నేను ఇది తుంచుతున్నాను, ఎలా ఉందో మీరే చూసి చేసేయండి. చూసారా, పైన ఎంత మంచిగా క్రిస్పీగా కనిపిస్తుంది, లోపల చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇంకెందుకు, చేసే